హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రైట్. ఈరోజు మన వీడియో ఏంటంటే మా శ్రీనగర్ ఫ్యామిలీ అని చెప్తూ ఉంటాను కదా నేను వీడియోస్లో. సో మా శ్రీనగర్ ఫ్యామిలీ మెంబర్స్ జెంట్స్ అందరూ కూడా ఎంతమంది అవైలబుల్ ఉంటే అంతమంది లంబసింగి ట్రిప్ వేసుకున్నారు. సో అది ఎలా జరిగింది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇదిగోండి ఇలాగా జర్నీ కార్లు వేసుకొని వెళ్ళారు. ఆ మధ్యలో టీ బ్రేక్, ఎక్కువసేపు లాంగ్ డ్రైవ్ చేస్తారు కదా, సో మధ్యలో కార్ ఆపేసి ఇలా టీ తాగుతూ అలా వెళ్ళారనమాట జెంట్స్ అందరూ కలిసి. సో మధ్య మధ్యలో అక్కడికి ఒక 3 అవర్స్లో మా గాజువాక్ అండి, గాజువాక్ నుంచి అక్కడికి చేరుకున్నప్పుడు 3.5 hours పట్టిందంట. సో ఇదిగోండి అక్కడ రిసార్ట్స్ అన్నీ కూడా ఇలా లైటింగ్ తోటి ఇలాగ ఉంటాయి. వీళ్ళు వెళ్ళిన తర్వాత క్యాంపైర్ వేస్తున్నారు. ఇంటి దగ్గర నుంచే పుల్లలు అవన్నీ పట్టుకెళ్ళారనమాట. అన్ని పట్టుకెళ్ళారు, నైట్ అంతా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఏంటి, మనకి అసలు వ్యూ పాయింట్కి వెళ్ళాలి. అది ఎక్కడ అంటే చెరువుల వేనం అని ఉందండి, అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్తే అక్కడ అలా టికెట్స్ ఇస్తారు, పర్ హెడ్ 20 రూపీస్. అలా తీసుకొని అక్కడ మన వెహికల్స్ ఎలా ఉండదు, కొండ పైకి వెళ్ళాలన్నమాట. సో అక్కడ జీప్స్ ఉంటాయి, ఆ జీప్స్లో మనం పైకి వెళ్ళాలి. ఆ జీప్ పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటాడు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు అన్నట్టుంది మట్టి రోడ్డు. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అయితే రాళ్ళు ఇదిగోండి ఇలా ఆ జీప్లో అలా తీసుకెళ్ళిపోతాడు అనమాట పైకి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కొంచెం వెడల్పు చేశారనమాట. మన వెహికల్స్ అయితే ఎలో చేయరు మ్యాక్సిమం నాకు తెలిసి. సో మా వారు నా ఫోన్ పట్టుకెళ్ళారు, తనకు సిగ్నల్ ఉండదు అని చెప్పేసి. సో నాకు వీడియోస్ అవన్నీ తీసి పెట్టారు. చూడండి ఎంత బాగుందో అసలు, వెనక మీరు చెప్తే నమ్మరు. ఇంకా అసలు ఎంత అంటే అంత బాగుంది. పాలకడలి అంటాం కదా, అది కనిపిస్తుంది కదా మీకు బ్యాక్గ్రౌండ్. మా వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు, ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్స్, తర్వాత ఈయన మా వారండి, అన్నయ్య, స్వామి అన్నయ్య. నెక్స్ట్ అలాగనమాట ఇండివిజువల్ ఫొటోస్ దిగారు, గ్రూప్ ఫొటోస్ దిగారు. అస్సలు మామూలుగా ఎంజాయ్ చేయలేదండి వీళ్ళు మాత్రం. వీళ్ళు వెళ్ళినందుకు నిజంగా కూడా అంతటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా మూట కట్టుకున్నారని చెప్పచ్చు మనం. ఆ కళాఖండాలన్నీ కూడా అందాన్ని అంతటి కూడా ఆ కళ్ళతో చూడగలిగారు. మేము వెళ్ళినప్పుడు అయితే చూడలేకపోయామండి, అప్పుడు అంత రాలేదు, మేము జాన్లో వెళ్ళాము. సో అలా చూడలేకపోయాం. కానీ ఇది కరెక్ట్ టైం అనిపించింది వాళ్ళు వెళ్ళిన తర్వాత. అయ్యో మేము ఎందుకు వెళ్ళలేదే, ఫ్యామిలీస్ అందరూ కలిసి అని చాలా ఫీల్ అయ్యాం. తర్వాత వాళ్ళు కూడా అదే అన్నారనమాట, నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాము అన్నారు. సో మళ్ళీ మాకు ఫ్యామిలీస్ కిడ్స్ అందరితో మళ్ళీ మొత్తం కూడా మళ్ళీ ఒక ట్రిప్ ఉంటుంది. సో ఈ అందాలు చూడండి ఎంత బాగుందో. ఈ కొండల మధ్యలో అలా చూస్తూ ఉంటే మనకి ఫ్లైట్లో జర్నీ చేస్తున్నట్టుగా మేఘాలుగా కనిపిస్తున్నాయి కదా, కాదండి అదంతా మంచు, పొగ మంచు అంటాం కదా, అలా కమ్మేసింది. మొత్తం పాలకడలి అంటాం కదా, అలా ఉందనమాట. అసలు లంబసింగ్ అంటేనే ఇలా అనమాట. ఇది చాలా దూరాల నుంచి వచ్చి చూస్తూ ఉంటాను. హైదరాబాద్ ఏంటి, సిద్దిపేట ఏంటి, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి వెహికల్స్ తీసుకొని. కాకపోతే ఈ టైం అనేది చాలా కరెక్ట్ టైం. ఎవరైనా ఉంటే కనుక ఈ టైంలో ప్లాన్ చేసుకోండి చక్కగా. అక్కడ రిసార్ట్స్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్ ఉంటాయండి. సో మీరు చక్కగా ఇవన్నీ కూడా మీరు వెతికి ఏ డేట్లో ఏంటి అన్నీ కూడా రూమ్స్ అన్నీ బుక్ చేసుకోండి. లేడీస్తో వచ్చేలాగైతే, జెంట్స్ అంటే ఓకే, లేడీస్తో అంటే కొంచెం చూసుకోవాలి కదా వాష్రూమ్స్ అవి కూడా. ఇదిగోండి ఇక్కడ ట్రీస్ నుంచి అయితే అలా వాటర్ డ్రాప్లెట్స్ పడుతూ ఉన్నాయంట. ఎంత బాగున్నాయో అసలు చూడడానికి. నాకు ఫొటోస్ వీడియోస్ చాలా నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశా, కానీ అక్కడ ఆ వ్యూ పాయింట్లో నేను చేయలేకపోయాను. మామూలుగా కొండ దిగిన తర్వాత 6 అయిపోతాయండి, కింద కూడా చాలా మంచి ఉంటుంది, ఎదురు మనిషి మనకి కనిపించదు అనమాట. అలా కెమెరా ముందు మనం వీడియో తీస్తూ ఉంటే అలా వర్షం పడుతూ ఉంటుంది, అంటే మంచు వర్షం అనమాట. మనం కాశ్మీర్ అటు వెళ్ళలేకపోయినా మనకి ఇదే కాశ్మీర్లా మనం ఫీల్ అవ్వాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో మనకు దగ్గరగా ఉన్న కాశ్మీర్ ఇదేనండి. సో మనమైతే ఒక్కసారైనా వెళ్ళాలి అని అనుకుంటాము. సో ఒక్కసారైనా మీరు విజిట్ చేయండి, మీకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇక్కడ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ అన్ని ఆర్గానిక్ దొరుకుతాయండి, వెజిటేబుల్స్, పసుపు కొమ్ములు అన్నీ కూడా. మేము లాస్ట్ ఇయర్ 3-4 ఇయర్స్ నుంచి జెంట్స్ వెళ్తున్నారు, అప్పుడు కూడా ఇలాగే పసుపు కొమ్ములని అవి ఇవి తీసుకొచ్చారనమాట. ఇది వాటర్ డ్రాప్లెట్స్ పడుతున్నాయి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా వీడియోలో చూడండి. అసలు ఎంత బాగుంటాయో అసలు. ఈ లంబసింగ్ అంటే అదొకలాంటి థ్రిల్లింగ్ అండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఫీల్ అయిపోతారు, చాలా బాగుంటుంది. కానీ ఈ టైం అయితే చాలా మంచి టైము. ఇంకా లేట్ అయ్యే కొద్ది కూడా క్రౌడ్ ఎక్కువ అవుతారు, తర్వాత వ్యూ అంత బాగా రాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్లో సన్ రైజ్ అవుతూ ఉంటే చూడాలండి. ఆరెంజ్, ఈ వైట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. అదొక ప్రపంచం అనమాట ఇంకా మనం. కానీ చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. మాకైతే 3.5 hours పట్టిందండి ఇక్కడ నుంచి కార్లో వెళ్ళడానికి. మ్యాక్సిమం మీరు ఎక్కడున్నారో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. నేను చెప్పాను కదా సంత అని చెప్పేసి, ఇదిగోండి ఇక్కడ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి.
చింతకాయలు, మా వాళ్ళు దొండకాయలు, చిక్కుడుకాయలు అన్నీ ఆర్గానిక్ కదా, చాలా తీసుకొచ్చారు. ఇదిగోండి ఇంటికి వచ్చాక బీన్స్ గింజలు అంటాం కదా, అవి కూడా అసలు చక్కగా ఎంత బాగున్నాయో కర్రీ చేసుకున్నాం. నేను చాలా అంటే చాలా బాగున్నాయండి. గుమ్మడికాయలు, అరటికాయలు, చింతకాయలు చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు వెళ్ళినప్పుడు ఇలాంటివి కొనుక్కొని తెచ్చిపెట్టుకోండి. అంటే ఆర్గానిక్ కదా, ఏం మందులు వేసి పండించినాయి. సో ఈ టూర్ ఎలా ఉంది ఏంటి మీరు కూడా ఒకసారి ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.